ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు అడగగానే పెళ్లి చేయడానికి ఆ మిథున నా అన్న కూతురేం కాదు, ముఖర్జీ కూతురు. అది ఎవరి కూతురైతే నాకేంటి? అది నాకు పెళ్ళం కావాల్సిందే. అవును మరి, వీడో పెద్ద మిలీనియరు. ముఖర్జీ గారు వీడి కాళ్ళు కడిగి మిథునని కన్యాదానం చేస్తాడు. అంత తొందర ఎందుకురా నీకు? కొన్ని రోజులు వెయిట్ చేయమన్నాను కదా. ఆ మిథున నా చంప మీద కొట్టింది, నన్ను హర్ట్ చేసింది. నువ్వు తనతో మిస్బిహేవ్ చేశావు, అది తప్పు కదా, అందుకే కొట్టింది. కాబోయే పెళ్ళం కదా అని హక్ చేసుకోబోయాను, అది తప్ప? ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని. వీడికి మిథునకు ఇంకా పెళ్లి చూపులే కాలేదు, అప్పుడే కాబోయే పెళ్ళమని ఊహించుకుంటున్నాడు. తన ఇష్టం లేకుండా ఎవరైనా టచ్ చేస్తే మిథునకి కోపం వస్తుంది. ఒకసారి నేను హగ్ చేసుకోబోతేనే నా మీదే సీరియస్ అయింది. బర్త్డే రోజు రామ్ మీద కూడా సీరియస్ అయింది కదా. డబ్బుంది కదా అని దానికి పొగరున్నట్టుంది. పెళ్లి చేసుకొని దాని పొగరు, గర్వం, అహంకారం అన్నీ అణిచివేస్తాను. నా టార్గెట్ కూడా అదే. మిథునకి 1000 కోట్ల ఆస్తుంది. అది నా కోడలైతే ఆ ఆస్తంతా నాదే అవుతుంది. పిచ్చి మహా, మిథున నీ కొడలెలా అవుతుంది? గౌతమ్ టైం బాగుండి దానితో పెళ్ళైతే అది మీ అక్క కోడలవుతుంది. మిథునకి నీ మీద కోపం పోయే వరకు ఓపిక పట్టు. ఆ తర్వాత నేను మెల్లగా ముఖర్జీ గారితో, మిథునతో మాట్లాడి మీ పెళ్లి సెట్ చేస్తాను. అప్పటి వరకు కొంచెం కామ్గా ఉండు. మిథునను నాకే ఇచ్చి పెళ్లి చేస్తావు కదా, రామ్కి చెయ్యవు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా మిథున నీదే అని? నువ్వు మర్చిపోతావని పదే పదే గుర్తు చేస్తున్నాను. రామ్ నీ పెంపుడు కొడుకైతే నేను నీ కన్న కొడుకుని. ఏంటి, వీడు మహా కొడుకా? నన్ను కని మా నాన్నను నన్ను గాలి కొదిలేసొచ్చావు. ఆస్తి కోసం ఈ ఇంట్లో తిష్ట వేశాం. మా నాన్న ఎక్కడికి పోయాడో తెలీదు. నన్ను డాక్టర్ ఆంటీ పెంచింది. ఇన్నాళ్లకు నువ్వే నా కన్న తల్లివి అని తెలిసింది. ఇప్పుడు నీ చరిత్ర అంతా ఎవరు అడిగారా? నాకు తెలియదని చెప్తున్నావా, లేక గోడలకి చెప్తున్నావా? నువ్వు మర్చిపోతావేమో అని గుర్తు చేస్తున్నాను. నువ్వు నాకు చేసిన అన్యాయం నేను ఎప్పటికీ మర్చిపోను. కుంతి వదిలేసిన కర్ణుడిలా నువ్వు నన్ను వదిలేశావు. ఆ కర్ణుడు పాండవుల మీద పగపట్టినట్టు నేను ఈ కుటుంబం మీద పగ పట్టకూడదు అంటే నాకు మిథునకి పెళ్లి చేయి, నన్ను సెటిల్ చేయి. లేదంటే నేనే నీ కన్న కొడుకునని అందరికీ చెప్పేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.